150-200 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అంతకన్నా ఎక్కువనే ఉంది తప్ప తక్కువ లేదు. పీడిఎఫ్లు వస్తున్నాయి, అవి డౌన్లోడ్ చేసుకుంటే కూడా డేటా పోతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఎస్ కొట్టినా నో కొట్టినా ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయ్యే లాంటి సాఫ్ట్వేర్స్ కూడా ఇప్పుడు తయారు. సేఫ్ ఇండియన్ యాప్ దాన్ని అందరూ వాడాలని ప్రమోట్ చేస్తుంది కదా. 90% ఆఫ్ క్రైమ్స్ టెలిగ్రామ్ బేస్డ్లోనే జరుగుతుంది. ఏఐని ఎలా ఉపయోగించి ఆ డేటాని మనం సెక్యూర్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసే ముందు ఆలోచించండి అని ఒక కాషన్ ఇస్తాం. యాప్లో షాపింగ్ చేయడం అనేది కూడా ఆ వర్చువల్ అసిస్టెంట్ అనేది మొత్తం గ్యాదర్ చేసుకుంటుంది మన ఇన్ఫర్మేషన్. మా ఫోన్ మమ్మల్ని వినడం మాత్రమేనా, మా ఫోన్ మమ్మల్ని చూస్తుంది కూడా. సో ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ వన్ ఆఫ్టర్ వన్ లీక్ అవుతూనే ఉంటుంది. హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సైబర్ టెక్నాలజీ, సైబర్ క్రైమ్స్, వీటికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం తెలుగు సైబర్ స్టూడియోలో. మనీష్ యాదవ్ గారు దీనికి సంబంధించిన మనకు అప్డేట్స్ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంతకుముందు నేను ఇంట్రోలో చెప్పినట్టుగానే రకరకాల క్రైమ్స్ ఉన్నాయి. సైబర్ క్రైమ్ మీ ఫోన్లోకి, మీ ఇంట్లోకి, మీ జేబులోకి వచ్చేసింది. సో సైబర్ క్రైమ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం, దాని నుంచి మనం ఇబ్బందులు ఫేస్ చేయకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి కూడా. సో దానికి సంబంధించిన అవేర్నెస్ ముఖ్యమనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాం, ఈ ఛానల్ రన్ చేస్తున్నాం. దానిలో భాగంగా నిన్న ఒక ఆర్టికల్ చదివాను. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రతి నెల దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి సైబర్ నేరస్తులు కొట్టేస్తున్నారని. సంవత్సరానికి 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు సైబర్ నేరస్తులు కొట్టేస్తున్నారని. సో ఇది రికవరీ ఉంటుందా మళ్ళీ అంటే రికవరీ చాలా నామమాత్రంగానే ఉంటుంది. రికవరీ చేయడానికి ఏం చేయాలి, దాంతోపాటు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఎవరైనా ఆండ్రాయిడ్స్ మొబైల్స్ వాడుతున్న వాళ్ళంతా తమ ప్రొటెక్షన్ కోసం, తమ గాడ్జెట్ ప్రొటెక్షన్ కోసం, తమ సాఫ్ట్వేర్ ప్రొటెక్షన్ కోసం ఏఐని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే అంశాలపై ఈరోజు మనీష్ గారితో మాట్లాడదాం. మనీష్ గారు నమస్తే. నమస్తే సార్. భయం 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 సైబర్ సెక్యూరిటీ అంటే ఇప్పుడు అసలు ఫోన్ మీరు అన్ని మాట్లాడిన తర్వాత చూస్తే ఫోన్ వాడాలా లేదంటే కూడా భయం వేస్తుంది. సో ఏంటి ఈ 150-200 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరుగుతుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విన్నాను. సో నిజమా, ఎలా ఆపాలి? అబ్సల్యూట్లీ సార్, యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ అంతకన్నా ఎక్కువనే ఉంది తప్ప తక్కువ లేదు. అంతే చాలా మంది చెప్పరు. రికవరీ గురించి కూడా మనం నిన్న డిస్కస్ చేసినట్టు రికవరీ విషయంలో పోలీస్ శాఖ వాళ్ళు ఎంత ఇమ్మీడియట్ స్టెప్స్ తీసుకున్నా కూడా గోల్డెన్ అవర్ అని చెప్పేసి జనాలందరికీ ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది అని తెలిసిన వెంటనే మీరు కనుక కంప్లైంట్ చేయగలిగితే, చెప్పేది పోలీస్ శాఖ 24 గంటల్లో కంప్లైంట్ చేయమని, కానీ మీరు ఎంత తొందరగా చేస్తే కంప్లైంట్ చేస్తే అంత తొందరగా వాళ్ళకి రికవరీ ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఏ రకంగా ఉంటాయి సార్ అంటే, ఇన్ కేస్ ఫ్రాడ్స్టర్ అకౌంట్ లో మనీ అలాగే ఉంటాయి, లిమిటేషన్ ఇష్యూస్, లేకపోతే వాడు ఏదైతే క్రిప్టోకి కన్వర్ట్ చేయాలనుకున్న సైట్ డౌన్ ఉండడం వలన, అది కాకుండా ఇంకా వాళ్ళు వేరే ఏదన్నా పర్పస్ కోసం ఆ పైసలు అకౌంట్ లో హోల్డ్ చేసి ఉంటే ఆ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని మన విక్టిమ్ కి పోలీస్ శాఖ నుంచి రిటర్న్ తెప్పించే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. బట్ ఇన్ కేస్ మన దగ్గర నుంచి డబ్బులు క్రిమినల్స్ కొట్టేసిన వెంటనే వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని వేరే కంట్రీస్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తే, క్రిప్టో కరెన్సీస్ ని కొనేస్తే వీళ్ళకి డబ్బులు రికవర్ చేయించే ఆప్షన్ పోలీస్ శాఖ దగ్గర కూడా లేకపోయింది. కావాలంటే వేరే ఎక్కడి వరకు వాళ్ళు వెళ్తున్నారు మన వాళ్ళు అంటే, అంటిల్ అండ్ అన్లెస్ ట్రాక్ ట్రేస్ చేసి వాళ్ళని అరెస్ట్ల వరకు వెళ్తున్నారు మనం. బట్ డబ్బులు రికవరీ అనేది కొంచెం కష్టతరమైన పరిస్థితి. సో ఈ గోల్డెన్ అవర్ అంటే మామూలుగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం మాట్లాడుతుంటాం ఈ గోల్డెన్ అవర్ గురించి. ఏంటి, ఎలా అవర్ లో జరిగే యాక్టివిటీ ఏంటి? అదే సార్, ఇప్పుడు మనం చెప్పినట్టు మనం ఎంత తొందరగా పోలీస్ డిపార్ట్మెంట్ కి, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్ ఏంటిది అంటే 1930 కాల్ చేసిన వెంటనే వాళ్ళు అత్యంత ఫాస్ట్ గా గైడ్ చేస్తారు. ఎవరైతే పైసలు లాస్ అయినరు అనే అనుమానం వచ్చేసిందో, సార్ మేము ఈ పర్పస్ లో, మేము ఈ ఎంఓలో, ఈ మోడస్ ఆపరెండిలో డబ్బులు లూజ్ అయినామని చెప్పిన వెంటనే అక్కడ ఉన్న సైబర్ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ ఐడీస్ తీసుకుంటారు. అది యూపీఐ ట్రాన్సాక్షన్ ఐడీస్ కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో చేసిన ట్రాన్సాక్షన్ ఐడి కావచ్చు, ఏదైనా సరే తీసుకొని ఇమ్మీడియట్ గా నేషనల్ వైజ్ గా ఎన్నైతే బ్యాంక్స్ ఉన్నాయో అన్నిటికీ నోటీస్ పంపించేసి ఇమ్మీడియట్ గా ఈ ట్రాన్సాక్షన్ ని హోల్డ్ చేయండి అని చెప్తారు. సపోజ్ మన విక్టిమ్ది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకుందాం, మన తీసుకున్న క్రిమినల్ ఫ్రాడ్స్టర్ అనే పర్సన్ వేరే ఏదో ఐసిఐసిఐ బ్యాంకో లేకపోతే ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ ఏదో యూజ్ చేసిండు. ఈ అకౌంట్ లోంచి మనీ ఆ అకౌంట్ లోకి వెళ్ళినాయి. ఆ అకౌంట్ లోంచి మళ్ళీ అతను విత్డ్రా చేయడం కానీ లేకపోతే క్రిప్టోలోకి కన్వర్ట్ చేయడానికన్నా ముందు మనం కంప్లైంట్ చేయగలిగితే పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని హోల్డ్ చేసేస్తారు, ఫ్రీజ్ చేయగలరు, అకౌంట్ ని ఫ్రీజ్ చేసేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, కోర్ట్ ప్రొసీడింగ్స్ త్రూగా, అడ్వకేట్ కోర్ట్ ప్రొసీడింగ్స్ త్రూగా హానరబుల్ జడ్జి గారు ఇచ్చిన దీని ప్రకారం మళ్ళీ బ్యాంక్ వాళ్ళు ఎవరైతే విక్టిమ్ పోగొట్టుకున్నారో ఆ విక్టిమ్ కి ఆ పైసల్ని రిఫండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి. రెండోది ఏమైతుంది సార్ ఇక్కడ అంటే, కొన్నిసార్లు సపోజ్ నేను డబ్బులు పోగొట్టుకున్నా, నా అకౌంట్ లోంచి వాళ్ళ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయినాయి, నా డబ్బులు వాడేసుకున్నారు. నెక్స్ట్ వేరే స్టేట్ లో ఇంకొక పర్సన్ ని కూడా వాళ్ళు అట్లనే ఫ్రాడ్ చేసారు, ఆ పర్సన్ అకౌంట్ ఇందులో స్టక్ అయిపోయినాయి. ఓకే.
సో నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నా డబ్బులు అక్కడ ఉన్నాయని చెప్పేసి మన పోలీసు వాళ్ళు అనుకుంటారు, నేను కూడా అనుకుంటా. బట్ సేమ్ ఆ అకౌంట్ డబ్బులు కావాలి అని చెప్పి వేరే స్టేట్ లో ఉన్న పోలీసులు ఇక్కడ వాళ్ళు అయితే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే సార్, ఒక 1 crore రూపీస్ ఫ్రాడ్ జరిగింది ఒక డాక్టర్ కి. సో దాంట్లో భాగంగా ఏం చేశారంటే మన హైదరాబాద్ పోలీస్ నుంచి ఒక ఫ్రీజింగ్ నోటీస్ పెడితే 25 lakhs అందులో ఆగిపోయినాయి. సో ఆ 25 lakhs మన విక్టిమ్ కి రికవరీ కావాలని చెప్పేసి మన వాళ్ళు ట్రై చేస్తే 52 ఇండియాలో 52 పోలీస్ స్టేషన్ల నుంచి వెళ్ళి ఓన్లీ 25 లక్షల కోసం రికవరీ కోసం రిక్వెస్ట్ వచ్చింది. బ్యాంక్ కూడా ఎవరికి అందరూ జడ్జి దగ్గర నుంచి కోర్ట్ ఆర్డర్ తీసుకొని వస్తారు, ఏ జడ్జిది నడుస్తుంది, ఏ పోలీస్ శాఖకి ఇవ్వాలి. సో ఈ రకంగా కొన్ని డబ్బులు స్టక్ అయిపోతా ఉన్నాయి. స్టక్ అవ్వడము అంటే బ్యాంక్ అకౌంట్ లో ఫ్రీజ్ అయిపోయిన అకౌంట్ లో డబ్బులు ఉంటాయి సార్, అది ఎవరు వాడుకోవడానికి ఉండదు. సో అదొక మేజర్ ప్రాబ్లం. సో బయట దేశాల నుంచి వాళ్ళు ఎక్కువ క్రిప్టోను ఇంకేదో కొంటే బయట అకౌంట్స్ నుంచి ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కొనేస్తారు అనుకోండి. సో ఇండియాలో చిన్న చిన్న స్థాయిలో కూడా ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్లి ఇన్విటేషన్స్ అని చెప్పి ఏదో పీడిఎఫ్లు వస్తున్నాయి, అవి డౌన్లోడ్ చేసుకుంటే కూడా డేటా పోతుంది అని చెప్తున్నారు. 100% సార్, ఇది ఈ జనరేషన్లో ఇప్పుడు ఈ ప్రస్తుత కార్తీక మాసము, దాని తర్వాత ఈ పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఎవరైనా ఇన్విటేషన్ పంపిస్తే ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది. నోన్ పర్సన్స్ అయినా అన్నోన్ పర్సన్స్ అయినా ఈ భయం అనేది అవుతుంది సార్. ఎందుకు అంటే మనం చాలా రోజుల నుంచి వెళ్ళి గమనించుకుంటూ వస్తుంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ అనే కాకుండా ఏ ఫోన్లో అయినా సరే ఒక సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి, లూప్ హోల్స్. దీన్ని ఎనేబుల్ చేసుకుని ఉంటే, ఒకవేళ అన్నోన్ సోర్సెస్ నుంచి వచ్చే ఏ అప్లికేషన్ అయినా సరే మేము యాక్సెప్ట్ చేస్తాం మన ఫోన్ అనేది ఉంటే, మన సెల్ ఫోన్లో ఉన్న వీక్నెస్ ని బేస్ చేసుకుని మనం ఏ లింక్ అయినా సరే కొన్ని రకాల పీడిఎఫ్లను క్లిక్ చేస్తే మాల్వేర్స్ అనేవి మన ఫోన్లోకి ఇన్స్టాల్ అయిపోతాయి. ఆ మాల్వేర్ ఏం చేస్తుంది అంటే 1 by 1 మన సిస్టంలో ఉన్న డేటా మొత్తాన్ని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి దాన్ని క్రియేటర్ ఎవరైతే ఉంటారో ఆ క్రియేటర్ కి పంపిస్తూ ఉంటుంది. ఓ మై గాడ్. సో మన ఫోన్లో మనం మాల్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే జనరల్గా మనం ఏ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్నా, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడినట్టు ట్రూ కాలర్ ఎట్లయితే మనం అన్ని పర్మిషన్స్ ఇస్తూ ఉంటామో, మన ఫోన్లో ఏ యాప్ డౌన్లోడ్ అయినా సరే, ఏ అన్నోన్ అప్లికేషన్ మన దాంట్లోకి ఇన్స్టాల్ అయినా సరే, మన ఫోన్లో ఉన్న కెమెరా యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్, కాంటాక్ట్ యాక్సెస్, ప్రతి ఒక్క యాక్సెస్ ని తీసుకుంటుంది, లొకేషన్ యాక్సెస్. అది తీసుకొని ఎవరైతే దాని క్రియేటర్ ఉంటారో వాళ్ళకి మన డేటాను సెండ్ చేస్తూ ఉంటుంది. ఆ డేటాను తీసుకునే వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ క్రిమినల్స్ అయి ఉంటారు, ఇంట్రూడర్స్. ఈ ఇంట్రూడర్స్ ఏం చేస్తారు సార్ అంటే, ఒకవేళ మన నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ డీటెయిల్స్ ఏమన్నా వచ్చినాయా, లేకపోతే మన ఫోన్కి యాక్సెస్ ఉంది కాబట్టి అనుకోకుండా ఆటోమేటిక్గా వాళ్ళు ఏదన్నా ఓటీపీ మనకు పంపించి మనం దాన్ని చెప్పే లోపలనే మన ఫోన్ యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఆ ఓటీపీని వాళ్ళ దాంట్లో ఎంటర్ చేసుకుంటారా, ఇట్లాంటివి ఉన్నాయి అనమాట. అదే కాకుండా మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, గ్యాలరీలో ఉన్న ఫోటోగ్రాఫ్స్, కొంచెం ఇంపార్టెంట్ కాన్ఫిడెన్షియల్ డేటా, అట్లాంటివన్నీ కూడా హ్యాకర్స్ లేదా క్రిమినల్స్ చేతిలోకి పోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి అప్లికేషన్స్ చాలా ఈజీగా దొరికిపోతున్నాయి సార్. ఈ రోజుల్లో క్రైమ్ ఎక్కువ చూసుకుంటే మనకి టెలిగ్రామ్ అనే ఒక యాప్ ఉంది. టెలిగ్రామ్ అనే అప్లికేషన్ లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న తరహా పీడిఎఫ్లు అట్లాంటివి ఏవి చేయాలన్నా, ఏది కావాలన్నా పెయిడ్ సర్వీసెస్ లో దొరికిపోతా ఉన్నాయి అనమాట. అసలు టెలిగ్రామ్ చాలా సేఫ్ ఇండియన్ యాప్, దాన్ని అందరూ వాడాలని ప్రమోట్ చేస్తుంది, భారతదేశం ప్రమోట్ చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. బట్ అదొకప్పుడు సార్, ఇప్పుడు 90% ఆఫ్ క్రైమ్స్ టెలిగ్రామ్ బేస్డ్ లోనే జరుగుతుంది. ఎందుకు అంటే సార్, టెలిగ్రామ్ లో దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్, ఎంత పెద్ద ఫైల్స్ అయినా అప్లోడ్ చేయొచ్చు, ఎలాంటి లింక్ నైనా అది బ్లాక్ చేయదు. సో పార్నోగ్రఫికల్ కంటెంట్, అదే కాకుండా అత్యంత దారుణమైన చైల్డ్ సెక్షువల్ అబ్యూజివ్ మెటీరియల్, చైల్డ్ పార్నోగ్రఫీ కంటెంట్ కూడా టెలిగ్రామ్ లో చాలా విస్తృతంగా 100 రూపాయలకి 200 రూపాయలకి 5 వీడియోలు 10 వీడియోలు అమ్ముకుంటా ఉన్నారు. సో పెడోఫైలియా అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది అనమాట. అమెరికన్ లాంటి కంట్రీస్ లో చిన్న పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తూ దాన్ని వీడియో తీస్తూ ఉంటారు. ఆ వీడియో తీసిన పిక్చర్స్ ని ఇంటర్నెట్ లో డార్క్ నెట్ కైండ్ ఆఫ్ థింగ్స్ లో ఒకప్పుడు పాపులేట్ చేసి బిట్ కాయిన్ లాంటివి తీసుకొని వాళ్ళకి అమ్మేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే 200-300 యూపీఐ చేసినా కూడా టెలిగ్రామ్ లో అట్లాంటి వీడియోలు వస్తుంది. సో చాలా అబ్సినిటీ అని పెరిగిపోయిన ఈ ప్రస్తుత సమయంలో. అవే కాకుండా టెలిగ్రామ్ లో ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్. ఏం చేస్తారు జనాలు, నేను ఒక నెంబర్ పంపిస్తా, ఇది ఈ ఫోన్ యొక్క కాల్ డీటెయిల్స్ కావాలి, నేను ఒక నెంబర్ పంపిస్తా, వీళ్ళ వాట్సాప్ చాట్ హిస్టరీ కావాలి, ఇట్లా టెలిగ్రామ్ లో హ్యాకర్స్ ని అప్రోచ్ అయితే వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళని బ్లాక్ చేసేస్తారు. అట్లాంటి ఫేక్ సర్వీసెస్ ఉన్నాయి. ఇంకొన్ని ఏంటంటే, నేను ఒక లింక్ పంపిస్తే మాకు లొకేషన్ రావాలి, ఒక లింక్ పంపిస్తే సేమ్ ఇట్లనే ఒక పీడిఎఫ్ నేను పంపిస్తే వాళ్ళ ఫోన్ లో అది ఇన్స్టాల్ అయిపోయి నాకు వాళ్ళ ఫోన్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ రకంగా ఎవరన్నా డబ్బులు పెట్టుకోగలిగితే వాళ్ళకి ఈ సర్వీసెస్ జెన్యున్ గా ఇచ్చే పాసిబిలిటీ కూడా టెలిగ్రామ్ లో ఉంది. సో హ్యాక్ చేయగలరా వాట్సాప్ నో, సమ్ కైండ్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ ఆర్ గెటింగ్ హ్యాక్డ్ సార్. అంటే సెక్యూరిటీ మెకానిజమ్స్ ఎనేబుల్ కాని ఫోన్స్, అంటే ఇప్పుడున్న సినారియోలో 2024లో చాలా మంది అప్డేటెడ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే వాడుతున్నారు. బట్ ఇన్ కేస్
కొంతమంది ఎవరన్నా సెకండ్ ఫోన్ ఉంటుంది కదా, రెగ్యులర్ ఫోన్ కాకుండా రెండో మొబైల్ కొంచెం ఓల్డ్ మోడల్ ఉండి దాంట్లో సెక్యూరిటీ ఎనేబుల్ లేదు, అప్డేటెడ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు అంటే ఇట్లాంటి మాల్వేర్స్ చాలా ఈజీగా డౌన్లోడ్ అయిపోతాయి. సో వాళ్ళ ఫోన్ యొక్క ఫుల్ యాక్సెస్ అనేది ఈ పర్సన్స్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు మనం ఎవరు టెలిగ్రామ్ వాడొద్దు అని చెప్పలేము. టెలిగ్రామ్ వాడే వాళ్ళు కూడా వాళ్ళ పర్పస్ కొంచెం రాంగ్ ఇంటెన్షన్తో వాడుతున్నట్టుగానే చూడాలి ఇప్పుడు. ఎస్ సార్, టెలిగ్రామ్లో ఇట్లాంటి రాంగ్ థింగ్స్ జరగడం వల్ల యాక్చువల్గా దాని ఓనర్కి చాలా సార్లు చాలా కంట్రీస్ నోటీస్ ఇచ్చినాయి. వాళ్ళు ఎప్పుడు రెస్పాండ్ అవ్వకపోవడంతో రీసెంట్గా టెలిగ్రామ్ ఓనర్ హ్యాస్ బీన్ అప్రిహెండెడ్. సో ఫ్రాన్స్ పోలీసులు ఆల్రెడీ ఆ పర్సన్ని అరెస్ట్ చేసి దే ఆర్ లైక్ స్టిల్ హీస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ. టెలిగ్రామ్ ఓనర్ ఈజ్ ఇన్ జైల్. సో ఇంతమందిని ఒకేసారి మనం టెలిగ్రామ్ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పలేము సార్. సో ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేయాలి? దాని నుంచి కనీసం ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అంటే సేమ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు నోన్ పర్సన్స్ నుంచి వెళ్ళి లింక్లు వచ్చినా కూడా మనం తొందరగా క్లిక్ చేయొద్దు. మరి ఎట్లా? ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను మీతో మాట్లాడుతున్నాను బయట, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెళ్లి కార్డు ఇన్విటేషన్ పంపించారు కొత్త నంబర్ నుంచి. నేను అది ఓపెన్ చేయాలా లేదా అని ఆలోచిస్తున్నా. పైన పేరు చూస్తే అరే తప్పలే ఇంక ఓపెన్ చేసాము. ఓపెన్ చేసి ఆయనకు మెసేజ్ పెడితే మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. సో చేస్తాం కదా, నోన్ నెంబర్ నుంచి ఇంకా ఈజీగా చేస్తాం కదా. అవును సార్, మన కాంటాక్ట్లో ఉన్న నెంబర్ నుంచి ఎందుకు చేస్తాం కదా. సో కాంటాక్ట్లో ఉన్న నెంబర్ నుంచి అంటే ఈ రకమైన ఒక కొత్త టెక్నాలజీ కూడా వచ్చేసింది సార్. ఇప్పుడు ఈ సైబర్ క్రిమినల్స్ అనే వాళ్ళు అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళు పంపించిన లింక్ని క్లిక్ చేసినట్లయితే ఇన్ కేస్ మీరు కాకుండా మీ స్టాఫ్లో ఎవరైనా సరే లేకపోతే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా సరే ఎవరైనా క్రిమినల్ పంపించిన లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ పర్సన్ యొక్క ఫోన్ హ్యాక్ అయిపోయి అయిన కాంటాక్ట్స్ అందరికీ సేమ్ అదే అప్లికేషన్ మెసేజ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఆటోమేటెడ్ మెసేజెస్. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసిన తర్వాత కొన్ని రకాల స్క్రిప్ట్లను యూజ్ చేసిన తర్వాత ఏదైనా సరే ఆటోమేట్ అయిపోయింది. జనాలు మాన్యువల్ గా ఒక్కొక్కరికి పంపాల్సిన పని లేదు. సింగిల్ క్లిక్ తోటి ఒకటేసారి ఎంతో మందికి పంపించేసేయచ్చు. బ్రాడ్కాస్ట్ ఆప్షన్ ఉంది, చాలా ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళకి డేటా అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు తెలియకుండా మీ ఫోన్ నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే లింక్స్ పోతాయో, రీసెంట్ గా నేను ఒక స్క్రీన్ షాట్ ఇప్పుడు పంపిస్తా, ప్లీజ్ అది ప్లే చేయండి. సో మీరు ఎప్పుడైతే చూస్తారో, మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో నా యొక్క టెలిగ్రామ్ కానీ నా వాట్సాప్ కానీ వేరే ఎక్కడైనా లాగిన్ ఉందా అని చెప్పేసి మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎన్ని డివైజెస్ లో లాగిన్ ఉంది అని చూసుకుంటే చాలా మంది షాక్ అయిపోతున్నారు. వాళ్ళకి తెలియకుండానే టొరంటో అనే ప్లేస్ లో, కెనడాలో ఎక్కడెక్కడనో వీళ్ళ టెలిగ్రామ్ లాగిన్ అయి ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. రీసెంట్లీ కూడా మనం చాలా కేసెస్ చూసినాం ఇట్లా. సో టెలిగ్రామ్ లోనే ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే ఆ టెలిగ్రామ్ లో వచ్చే లింకులు ఒకళ్ళ ద్వారా చాలా మంది టెలిగ్రామ్ కాంటాక్ట్స్కి వెళ్ళిపోతుంది. ఏదో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లేదో ఇన్విటేషన్ ఏదో లొకేషన్ పెట్టిండో లేకపోతే ఏదైనా ఆఫరో ఏదో అనుకొని అమెజాన్ ఆఫర్స్ అని ఇవాళ రేపు ఈ సేల్ ఆ సేల్ అని చెప్పి నడుస్తా ఉన్నాయి కదా సార్. బ్లాక్ ఫ్రైడే, బిగ్ సేల్, అమెజాన్ బిగ్ ఇండియన్ సేల్. సో అట్లా ఏదో లింక్స్ అనుకుని జనాలు క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఇట్లాంటి మెసేజ్ వీళ్ళ నెంబర్తో వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి సార్. సో ఈ పెళ్లి పత్రిక దాని తర్వాత లింక్ పంపించి ఇక్కడ ఈ లొకేషన్ లో ఇప్పుడు జరుగుతుంది అది ఇది అని చెప్తారు కదా, అది కూడా మనం చెక్ చేసుకోవడానికి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఇది జెన్యూనా కాదా, లింక్ అయినా ఫైల్ అయినా సరే అప్లోడ్ చేసి చూసుకోవడానికి మన ఫోన్లోనే వాళ్ళు ఏదైనా సరే బ్రౌజర్ ఓపెన్ చేసి virustotal.com అనే ఒక వెబ్సైట్ ని యూజ్ చేయొచ్చు. కెన్ యూ రిపీట్ ఇట్ అగైన్ సార్? virustotal. ఈ వైరస్ టోటల్ వెబ్సైట్ ఏంటి సార్ అంటే వరల్డ్ లో ఉన్న ఒక టాప్ 60-70 యాంటీవైరస్లు అన్నింటినీ ఒక దగ్గర ఎంబెడ్ చేసి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ చేశారు. మనం ఏదైనా లింక్ కానీ ఫైల్ కానీ ఈ వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే వరల్డ్ లో ఉన్న టాప్ 60-70 యాంటీవైరస్ నుంచి ఇది స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి మనకు ఆ లింక్ జెన్యూనా కాదా అనేది చూపించేస్తుంది. అది మన ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ని మనం ఒకసారి స్క్రీన్ మీద కూడా చూపిద్దాం వ్యూవర్స్ కోసం చూపిస్తాను నేను. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి ప్రతి లింక్ ని మనం అక్కడ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవాలి. దట్ ఈస్ సమ్హౌ బెటర్. ఇప్పుడు అదొకటే ఆప్షన్ ఉంది ప్రస్తుతానికి. బెటర్ సజెషన్ ఏంటిది అంటే అసలు క్లిక్ చేయకపోతే బెటర్ సార్. అట్లా కాదుగా మరి, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు పంపిస్తారు చూడాలి కదా. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్న దాంట్లో చూడకుండా కొన్నిసార్లు అవసరమైతే వెబ్ వాట్సాప్ లాగిన్ యూజ్ చేసుకొని కంప్యూటర్ లో చెక్ చేసుకోవడం కానీ అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ ఏమవుతుంది సార్, ఇప్పుడు ఇంటర్నెట్ యూసేజ్ విపరీతంగా పెరిగిన తర్వాత రూరల్ ఏరియాలో కూడా ఇంటర్నెట్ యూసేజ్ పెరిగింది. ఒకప్పుడు మొత్తం ఇండియాలో 16-17% ఇంటర్నెట్ యూసేజ్ ఉంటే నేను విన్నది ఇప్పుడు 30% పైగా ఇంటర్నెట్ వాడుతున్నారని విన్నా. సో రూరల్ వరకు వెళ్ళిపోయింది. ఎవరికి తెలుసు ఇంకో వెబ్సైట్లో ఇంకొక సిస్టంలో చెక్ చేసుకోవాలా, ఇంకో ఫోన్లో చెక్ చేసుకోవాలా, తెలియదు కదా. ఎలా మరి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం ఎలా? సో ప్రొటెక్ట్ చేయాలి అంటే సార్ ప్రస్తుతానికైతే అవేర్నెస్ ఇవ్వగలగాలి. సో ఒకవేళ నిజంగానే చెక్ చేసుకోవాలి అనుకున్నా కూడా మన కాన్ఫిడెన్షియల్ డేటా అనేది మొబైల్స్లో ఉండకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ ఒకవేళ పోయినా పర్లేదు, మన డేటా అనేది పోయినా పర్లేదు, బట్ కాన్ఫిడెన్షియల్ డేటా అనేది ఫోన్లో ఉండకుండా చూసుకోవాలి. ఇంకోటి సార్,
చాలా మంది వ్యూవర్స్ చెప్తా ఉంటారు ఇవన్నీ మాకు తెలుసు, ఇవి మీరు చెప్పాల్సిన పని లేదని. కొంతమంది అంటే తెలిసిన వాళ్ళు 10 మంది ఉంటే తెలియని వాళ్ళు 90 నిజానికి బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ మోసపోతుంటారు. ఉంటారు. ఈ తెలిసిన వాళ్ళకి కూడా తెలియని కంటెంట్ ఏంటిది అంటే కొన్నిసార్లు మీకు ఒక లింక్ కానీ ఒక PDF కానీ వచ్చింది, మీరు దాన్ని క్లిక్ చేసి ట్రై చేసి చూసినారు, బట్ ఇది మీ ఫోన్లో పర్మిషన్స్ అడుగుతుంది. అప్పుడు ఇమ్మీడియట్గా కొంతమంది రియలైజ్ అవుతారు, ఓకే ఇది ఫ్రాడ్ అప్లికేషన్, దీన్ని మేము క్లిక్ చేయొద్దు, ఎస్ కొట్టితే మా దాంట్లో ఇన్స్టాల్ అయిపోతుంది, మేము నో కొడతాం అనుకుంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళు ఎస్ కొట్టినా నో కొట్టినా ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అయ్యే లాంటి సాఫ్ట్వేర్స్ కూడా ఇప్పుడు తయారైపోతుంది. అవునా? మరి ఆప్షన్ ఏంటి మాకు? ఇంకా రివర్సింగ్ ఆప్షన్ ఏంటిది అంటే అసలు ఓపెన్ చేయొద్దు. ఒకవేళ చేసినప్పుడు మిమ్మల్ని ఏదైనా పర్మిషన్ అడిగింది అంటే ఎస్ నో కొట్టకుండా కంప్లీట్గా అప్లికేషన్ని క్లోజ్ చేసేయాలి, ఫోర్స్ స్టాప్. ఓకే ఓకే ఓకే. దాని తర్వాత ఒకసారి మీ ఫోన్ని రీస్టార్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ అన్నమాట. సో బివేర్. అయితే ఇప్పుడు నేను ఆప్షన్ ఏదండి, యాక్సెస్ అడిగింది, యాక్సెస్ ఇవ్వలేదు లేదు, నో కొడితే మీరు సేఫ్ కాదు. ఓకే. సో ఒకప్పుడు ఇది ఉంటుండే కదా సార్, ఏదన్నా పని చేయాలి అనుకుంటే 2 చిట్టీల్లో ఎస్ ఆర్ నో అని రాసి అది వేరే వాళ్ళతో తీయమంటారు. మనకు కావాల్సింది ఎస్ అయితే 2 చిట్టీలలో ఎస్ అని రాసి ఇచ్చేస్తాం, ఏది తీసినా అదే వస్తుంది. సో సేమ్ అదే రకంగా ఈ పర్టికులర్ థింగ్ లో కూడా ఏమైపోయిందంటే మీరు ఎస్ అనేది టైప్ చేసినా నో అనేది టైప్ చేసినా ఏదిని క్లిక్ చేసినా కూడా మీ దాంట్లోకి ఆ వైరస్ అనేది ఇన్స్టాల్ అయిపోతా ఉంటుంది. రివర్స్ మెకానిజం. సో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. సో కొత్త లింక్లు ఓపెన్ చేయకపోవడం మ్యాక్సిమం బెటర్ అనేది. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్కి సంబంధించిన డేటా కూడా లీక్ అవుతోంది. ఏఐని మనం ఇంతకుముందు ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఏఐని ఎలా ఉపయోగించి ఆ డేటాని మనం సెక్యూర్ చేసుకోవచ్చు? కంపెనీస్, మీరు చాలా కంపెనీస్కి వెళ్తుంటారు, చూస్తుంటారు, మాట్లాడుతుంటారు. కరెక్ట్. సో కంపెనీస్ వల్ల డేటా అంటే సార్ మోస్ట్ ప్రాబబ్లీ ఎలాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఇంటర్నల్ సర్వర్స్లో సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. సో సర్వర్స్కి వీళ్ళు ఎంతైతే యాక్సెస్ అవసరమో అంతవరకే కొనుక్కుంటారు. జనరల్గా అది వేరే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏ కంపెనీకి వాళ్ళ ఓన్ సర్వర్లు, ఫైర్ వాల్ అనేవి ఉండవు. వాళ్ళు డే టు డే లైఫ్లో ఎవరైతే ప్రొవైడర్స్ ఉంటారో ప్రొవైడర్స్ దగ్గర కొనుక్కుంటూ ఉంటారు. ఆ ప్రొవైడర్స్ దగ్గర నుంచి వెళ్ళి డేటా లీక్ అవ్వకుండా ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. సింపుల్గా వెబ్సైట్ ప్రొవైడర్స్ కూడా, వెబ్సైట్ అయినా సరే, దాని తర్వాత నెట్వర్క్స్ అయినా సరే, సర్వర్స్ అయినా సరే, ఏదైనా సరే కార్పొరేట్ కంపెనీస్ అనేవి చాలా సెక్యూరిటీ ఇంటిగ్రేషన్స్ని తీసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న రీసెంట్గా చూసినప్పుడు మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఇష్యూ జరిగినప్పుడు కూడా క్రౌడ్ స్ట్రైక్ అనేది చాలా పెద్ద సైబర్ సెక్యూరిటీ సంస్థ. మైక్రోసాఫ్ట్ ఈజ్ సీకింగ్ సర్వీసెస్ ఫ్రమ్ క్రౌడ్ స్ట్రైక్. ఎందుకు మైక్రోసాఫ్ట్ ఓన్గా సైబర్ సెక్యూరిటీని ఎందుకు ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయింది? సింపుల్ గా చెప్పాలంటే దేని స్పెషలైజేషన్ దాంది. సో వాళ్ళు కూడా సర్వీసెస్ తీసుకుంటున్నారు. ఆ సర్వీస్ బాగా ఇచ్చినన్ని రోజులు ప్రాబ్లం లేదు. బట్ ఇన్ కేస్ వాళ్ళ దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయి అంటే మాత్రం వీళ్ళ డేటా, ఈ యూజర్స్ యొక్క డేటా కూడా బయటికి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు కంపెనీస్ డేటా లీక్స్ అనేవి ఎట్లా వస్తాయి సార్ అంటే ఫస్ట్ వచ్చేసి 2 రకాలు. ఒకటి వచ్చేసి సర్వర్ లెవెల్లో హ్యాకర్స్ హ్యాక్ చేసి డేటాను తీసుకుంటారు. అది యూజర్స్ యొక్క మిస్టేక్. ఎవరు? ఎగ్జాంపుల్ కంపెనీ మనం ABC తీసుకుందాం. ABC అనే ఒక కంపెనీ XYZ అనే కంపెనీ నుంచి సెక్యూరిటీ తీసుకుంటుంది. XYZ అనేది స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఏబీసీలో ఉన్న ఎంప్లాయ్ మిస్టేక్ వల్ల డేటా లీక్ అవ్వచ్చు. లేదు ఏబీసీ వల్ల మొత్తం చాలా స్ట్రాంగ్గా ఉన్నా కూడా XYZ డబ్బుల కోసం, ఎక్స్ట్రా డబ్బుల కోసం ఆ డేటాను అమ్ముకోవచ్చు. ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్ సార్. సో చాలా చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ఉంది సార్, హ్యావ్ ఐ బీన్ పాండ్, HAVEIBEENPWNED. హ్యావ్ ఐ బీన్ పాండ్ అని కొడితే ఒక వెబ్సైట్ వస్తుంది. అది మనం స్క్రీన్ పైన చూపిద్దాం. ఆ వెబ్సైట్ లో మన ప్రతి ఒక్కరు వాళ్ళ జీమెయిల్ ని చెక్ చేసుకోవచ్చు. అందులో జస్ట్ జీమెయిల్ టైప్ చేసి హిట్ చేయాలి. మన జీమెయిల్ వేరే ఏదన్నా అప్లికేషన్ లో మన ఐడి ఎక్కడైనా సరే లీక్ అయిందా, మన ఐడి పాస్వర్డ్ ఎక్కడైనా లీక్ అయిందా అనేది, క్రెడెన్షియల్స్ ఎక్కడైనా లీక్ అయినా అనేది ఈ వెబ్సైట్ చూపిస్తుంది. ఓహో, ఓకే. ఎగ్జాంపుల్ కొన్ని రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. డామినోస్ అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్. ఒకప్పుడు డామినోస్ డేటా చాలా సార్లు లీక్ అయింది. అందులో ఎవరిదైనా జీమెయిల్ పాస్వర్డ్ లీక్ అయిందా చూసుకోవచ్చు. బిగ్ బాస్కెట్ అనే ఒక అప్లికేషన్, దాని తర్వాత ఇక్సిగో అనే ఒక అప్లికేషన్ ఉంది. దాని తర్వాత ఈ మన చాలా లింక్డ్ ఇన్ కూడా చాలా సార్లు డేటా బ్రీచ్ జరిగింది సార్. గుర్తుందో లేదో, మన లింక్డ్ ఇన్ డేటా 2016-17 ఆ టైంలో జరిగినప్పుడు ఫేస్బుక్ ఫౌండర్ అండ్ ఓనర్ మార్క్ జూకర్బర్గ్, ఆయనదే కాకుండా వేరే సోషల్ మీడియాలో కూడా ఉంటాడు కదా. సో మార్క్ జూకర్బర్గ్ యొక్క లింక్డ్ ఇన్ పాస్వర్డ్ ని హ్యాకర్స్ రిలీజ్ చేసి ఇంటర్నెట్ లో అందరికి ఇచ్చారు అనమాట. సో ఈవెన్ వరల్డ్స్ టాపెస్ట్ పర్సన్, సోషల్ మీడియా అంటేనే మనకు గుర్తొచ్చేది మెటా ఓనర్ అయినా జూకర్బర్గ్ పాస్వర్డ్ కూడా సేఫ్ కాదు. జస్ట్ ఇమాజిన్. సో నార్మల్ పీపుల్, జనరల్ పీపుల్, మనలాంటి వాళ్ళు ఇంకా ఈజీగా
ఇట్లాంటి వాటిని మనం ఎరాడికేట్ చేయలేం కానీ ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెంట్ ప్రివెంట్ అంటే ఏంది, ఎక్కడ పడితే అక్కడ మన ఈమెయిల్ ఐడీస్ షేర్ చేయకపోవడాలు, ఇన్ కేస్ చేసినా కూడా రెగ్యులర్ గా మన ఈమెయిల్స్ లో పాస్వర్డ్లను షేర్ లైక్ చేంజ్ చేసుకోవడం. నాట్ ఓన్లీ జీమెయిల్, ప్రతి సోషల్ మీడియా ఎవ్రీ మంత్ ఎవ్రీ 2 months ఒకసారి మన సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్క పాస్వర్డ్ ని చేంజ్ చేసుకుంటా ఉండాలి. ప్రతి దానికి 2-step అథెంటికేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. రీవెరిఫికేషన్, ఓటీపీ వెరిఫికేషన్ అయినా లేదంటే ఏదైనా ప్రాంప్ట్ కి ఇవ్వడం అయినా సరే, ఒక ప్రాంప్ట్ వచ్చి ఆ ప్రాంప్ట్ ని మనం క్లిక్ చేస్తేనే వేరే వాళ్ళకి మన లాగిన్ యాక్సెస్ వచ్చేలాగా, అట్లా ప్రతి దానికి సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో మోస్ట్ ప్రాబబ్లీ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఇట్లాంటి సెక్యూరిటీ ఇంటిగ్రేషన్స్ ని తీసుకుంటా ఉంటాయి. వాటిని ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా ఉన్నాయి సార్. ఓకే, ఫైర్వాల్, ఈమెయిల్ ఫైర్వాల్ ఇంటిగ్రేషన్. ఎగ్జాంపుల్ ఇప్పుడు రైట్ నౌ మనం హెటిరో ఫార్మా కంపెనీకి వీఆర్ గివింగ్ సైబర్ అవేర్నెస్ ట్రైనింగ్స్ అనమాట. హెటిరో. సో హానరబుల్ హెట్రో చైర్మన్ పార్థసారథి రెడ్డి గారు ఆల్సో ఈజ్ ట్రెమెండస్లీ సేయింగ్ అబౌట్ ది సైబర్ ఇష్యూస్. హీ హ్యావ్ ఎస్కలేటెడ్ దిస్ ఇన్ రాజ్యసభ యాజ్ వెల్. కరెక్ట్. సో వాళ్ళ ఎంప్లాయీస్ కి దాని తర్వాత వాళ్ళు మంచి ఒక సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ తోటి వచ్చారు. ఎవ్రీ ఎంప్లాయీ ఎవరెవరికైతే వాళ్ళ కంపెనీ డొమైన్ ఈమెయిల్ ఇస్తారో ఒక సెక్యూరిటీ ఇంటిగ్రేషన్ తీసుకొని వచ్చిండ్రు. ఏమని, ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళి మెయిల్ వస్తేనేమో నార్మల్గా జనరల్గానే వస్తుంది, వాళ్ళ everyhetero.com వాళ్ళకి సేమ్ వస్తుంది. బట్ ఎవరన్నా ఇంట్రూడర్స్, అదర్ పీపుల్, అదర్ ఆర్గనైజేషన్ నుంచి వాళ్ళకి మెయిల్ చేస్తే పైన కాషన్ నోటీస్ వచ్చేస్తుంది. ఓకే, దిస్ ఈమెయిల్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్, నాట్ బిలాంగ్స్ టు అవర్ ఆర్గనైజేషన్. సో మీరు బీ కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ నుంచి వచ్చే లింక్ ని కానీ ఫైల్ ని కానీ డౌన్లోడ్ చేసే ముందు ఆలోచించండి అని ఒక కాషన్ ఇస్తున్నారు. అట్లా ప్రతి ఒక్క కంపెనీ ఇట్లాంటి సెక్యూరిటీ ఇంటిగ్రేషన్స్ ని చేసుకుంటా ఉంటే ఇట్ విల్ బి బెటర్. అంటే ఎంప్లాయీస్ అవేర్నెస్ ఆల్సో అవసరం కదా సార్. ఇదంతా ఒక పార్ట్. సోషల్ మీడియాలో ఇప్పుడు యూత్ పిల్లలు బాగా బ్రౌజింగ్ లో ఉన్నారు. కరెక్ట్. పర్సనల్ రిలేషన్స్ బేస్డ్ బ్రౌజింగ్ కూడా ఎక్కువ ఉంది. నా గర్ల్ ఫ్రెండ్ ఇంకెవరితో మాట్లాడుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇది చేయండి అని కొన్ని వెబ్సైట్స్ ఇస్తాడు. మీ వైఫ్ ఇంకెవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇది చేయండి అని. చాలా మంది అది అక్కడ ఏమైనా ఫ్రాడ్ జరిగితే వాడు ఎవరికి చెప్పుకోలేడు. ఇవి విపరీతంగా సర్క్యులేట్ అవుతూ ఉంటే దాంతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. సో మీ వాట్సాప్ అంతా చూడొచ్చు, ఈ నెంబర్ ఇక్కడ ఈ వెబ్సైట్ దగ్గరికి రీచ్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు సార్ కదా. ఇది ఎవరు బయట డిస్కస్ చేయట్లేదు, తెలియదు ఎవరికి. కరెక్ట్. సో వాళ్ళు నిజమేనా అవి అటువంటి సైట్స్? 100% సార్. సైట్స్ నిజం కాదు, ఆ సైట్స్ పెట్టడము జనాల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వరకు నిజం. బట్ వాళ్ళు జెన్యూన్ రిజల్ట్ అనేది ఇవ్వరు. బికాస్ అట్లాంటి సర్వీస్ అసలు లేనే లేదు. ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్ గా వాళ్ళని క్యాచ్ చేసి కుప్పలు తెప్పలుగా నాకు ఎవరు చూపించారు మొన్న, మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇవి కూడా అడగండి అని. చూస్తే చాలా మంది ఈ నంబర్ పలానా సైట్ లో వేయండి, అక్కడ నుంచి మీరు వాళ్ళ నంబర్ ఇక్కడ టైప్ చేసి పెట్టండి, సంథింగ్ ఏదో అలా. అవును సార్, అవును. కాల్ డేటా వచ్చేస్తుంది, వాట్సాప్ చాట్ ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసి వాళ్ళ వెబ్సైట్ లకు పోయి అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఫోన్ లో. సేమ్ మళ్ళీ ఇదే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసిరంటే ఈ యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోతా ఉంటుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. మీ అందరి కోసం అడుగుతున్నా ఇది చాలా మంది. దాంతో పాటు డబ్బులు అడుగుతారు, మీరు ఇంత పేమెంట్ చేస్తే మీకు ఈ డేటా వస్తుంది అని. కొంతమంది నేను చూసిన కొన్ని రకాల ఇన్సిడెంట్స్ ఏంటి సార్ అంటే, వాళ్ళకి నిజంగానే డబ్బులు తీసుకున్న తర్వాత ఒక ఫైల్ పంపిస్తారు. ఆ ఫైల్ వీళ్ళకి ఓపెన్ కాదు, ఆ ఫైల్ ఫార్మాట్ అనేది వేరే ఉంటుంది. ఆ ఫైల్ మాకు ఓపెన్ చేయడానికి రావట్లేదు అంటే ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, నేను మీకు ఫైల్ ఇచ్చేసిన, మీ డేటా మీకు ఇచ్చేసిన, దాన్ని మీరు ఎట్లా ఓపెన్ చేసుకోండి, మాకు తెలియదు అంటారు వాళ్ళు. ఆ ఫైల్ ఓపెన్ గాని ఫైల్స్ ఇస్తారు అనమాట, లాక్డ్ ఫైల్స్, ఓపెన్ అవ్వని ఫైల్స్. దాని తర్వాత వాడికి రెస్పాండ్ అవ్వరు, మళ్ళీ వాడు ఇంకా ట్రై చేస్తూనే ఉంటాడు. ఇంకా సో నా తప్పే, ఫైల్ ఓపెన్ అవ్వలేదు కానీ వాళ్ళది కాదని మళ్ళీ ట్రై చేస్తాను. ఇట్లాంటి పేరు చెప్పి కూడా వాళ్ళు సింపుల్ సార్. ఇప్పుడు ఆ విషయం చెప్పిన వెంటనే ఎంతమంది ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని ఉంటారు, ఎంతమంది యాప్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో గర్ల్ ఫ్రెండ్ నెంబరు, వైఫ్ నెంబరు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, రివెంజ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, వాళ్ళ నెంబర్ ని ఎంతమంది టైప్ చేసి ఉంటారు. సింపుల్ గా టైప్ చేసిన నెంబర్ వాళ్ళ లిస్ట్ లోకి వెళ్తుంది, డౌన్లోడ్ చేసుకున్న పర్సన్ యొక్క ఫోన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఆ అప్లికేషన్ లోకి ఎంటర్ కావాలంటే వీడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వీడి ఇన్ఫర్మేషన్ అందులోకి పోతుంది. అంటే వీడు స్వయంగా వాడు గర్ల్ ఫ్రెండ్ తో, వాడి ఫ్రెండ్ తో ఇన్ఫర్మేషన్ వాడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, లీగల్ గా వాడు అథెంటిక్ ఇచ్చేస్తాడు. అది సార్. ఓకే. సో అటువంటి నమ్మొద్దు. అసలు సో మనం ఇన్ని రోజుల నుంచి డేటా లీక్ అయిపోతుంది, మన డేటా వాళ్ళకి పోతుంది, ఈ యాప్ ట్రాక్ చేస్తుంది, ఆ యాప్ ట్రాక్ చేస్తుంది. అసలు డేటాని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ సార్. 2 సినిమాలలో అట్లా ఇట్లా చూపించినట్టు మార్కెటింగ్ ఏజెన్సీస్ కి, బ్యాంక్ వాళ్ళకి వీళ్ళకి అమ్ముతూ ఉంటారు. మార్కెటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు. మార్కెటింగ్ ఏజెన్సీ అని కాకుండా ఇంట్రూడర్స్ ఎవరైతే క్రిమినల్స్ ఉంటారో వాళ్ళు కూడా డేటాను ఎక్కువగా కొనుక్కునే సిచ్యువేషన్స్ లో ఉన్నారు. డేటాను కొనుక్కున్న తర్వాత ఒక మనిషి యొక్క టోటల్ 360 degrees ప్రొఫైల్ అండర్స్టాండింగ్ అనేది వాళ్ళు చేసుకుంటారు ఆటోమేటిక్గా.
మీ గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఏ రకంగా హిట్ చేయాలి అనేది వాళ్ళకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియాని బేస్ చేసుకొని మీకు పంపే లింక్ ఉంటుంది నెక్స్ట్. ఓకే, ఇప్పుడు వైఎన్ఆర్ గారికి రెగ్యులర్ గా చూడాల్సే అప్డేట్స్ ఏంటిదంటే ఒక ఎగ్జైటింగ్ న్యూస్. ఇప్పుడు నేను మీకు ఏదైనా అమెజాన్ లో ఆఫర్ లేకపోతే వేరే ఏదైనా పెళ్లి పత్రికనో పెడితే మీరు కొంచెం యాక్టివ్ గా ఉండి దాన్ని క్లిక్ చేయకుండా ఉంటారు. బట్ బ్రేకింగ్ న్యూస్ లాంటి ఏమన్నా వచ్చినాయంటే ఇమ్మీడియట్ గా న్యూస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వేరే ఛానల్ పేరుతోటి మీకు ఒక లింక్ పంపించి ఇది బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి చెప్పినారు అంటే ఇమ్మీడియట్ గా ఆ బ్రేకింగ్ న్యూస్ ఏదో మేము కూడా చూద్దాము ఏంటిది అని చెప్పేసి మీకు అది మీద ఇంట్రెస్ట్ ఉంది. జుకర్బర్గ్ కంటే తెలివైన వాళ్ళం కాదు ఎవరు మేమైతే. సో జనాలందరి గురించి తెలుసుకుంటారు, ఎవరికి ఏదంటే ఎక్కువ ఇంట్రెస్టో దానికి సంబంధించిన SMS ని వీళ్ళకి పాపులేట్ చేస్తారు. సో ఆ పర్సన్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడం కోసం కూడా ఈ డేటా అంత పనికి డేటాని యూజ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇది చాలా ఈజీ అయిపోయింది. ఒక హ్యూమన్ గురించి తెలుసుకోవడం అనేది ఇంకా వెరీ వెరీ ఈజీ అయిపోయింది. ఒకప్పుడు చాలా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయాలి, ఒక క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఒక పర్సన్ గురించి తెలుసుకోవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఇప్పుడు అట్లా ఏం లేదు సార్, కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, డైరెక్ట్ మీ ఫేస్బుక్ ప్రొఫైల్ తీసుకొని పోయి వదిలేస్తే మీరు ఎక్కడెక్కడ లైకులు కొట్టిరు, ఎక్కడెక్కడ కామెంట్లు చేసిర్రు, మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఏంది అనేది కూడా మొత్తం అందులో చూపించే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో ఏ అటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. యూజర్స్ అందరూ వ్యూవర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ సోషల్ మీడియా ప్రొఫైల్లో మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీని చూసుకోవడానికి సపరేట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. మీరు మాత్రమే చూసుకునే మై యాక్టివిటీయే కాకుండా మీ యాక్టివిటీని చూసుకోవడానికి సంబంధించిన వెబ్సైట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, మై యాక్టివిటీ క్లీన్ అంటే డిలీట్ చేసేసాను, ఎవడు కనపడకుండా పెట్టేశాను. అప్పటికి ఇంటర్నెట్ లో ఒక ఆర్కైవ్ అనేది పడిపోయి ఉంటుంది కదా. ఒకనొక టైంలో 2015లోనో 12లోనో మీరు ఏదో పోస్ట్ కి కామెంట్ కొట్టినారు, ఆ పోస్ట్ ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లో సేవ్ అయిపోయి ఉంది అంటే మీరు ఇప్పుడు దాన్ని కామెంట్ ని డిలీట్ చేసినా కూడా మీ పేరుతో ఆ స్టోరేజ్ అనేది అక్కడ ఉండిపోతుంది. ఒక కార్బన్ కాపీ ఎప్పటికీ ఒక కార్బన్ జిరాక్స్ ఉంటుంది అక్కడ ఉండిపోతుంది. సో షుడ్ బి టేక్ మోర్ కేర్. 100% సార్. ఇంటర్నెట్ కి కనెక్ట్ అయిన తర్వాత మనం చేసే ప్రతి యాక్టివిటీ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ ఎ లైక్, కామెంట్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. మనం పెట్టే పోస్ట్ ప్రతి ఒక్కటి మన సోషల్ ప్రొఫైల్ ని ఇది చేస్తూ ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు మాలాంటి క్రియేటర్స్ కి యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేస్తున్న మాలాంటి వాళ్ళకి చాలా మంది అయిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది రకరకాల కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకున్నారు వ్యక్తిగతంగా పర్సనల్గా. సో వాళ్ళందరికీ కూడా కనిపించేది మా ఇంట్రెస్ట్ ఉండే ఇంకొక అడ్వర్టైజ్మెంటే ఇన్స్టాలోనో లేకపోతే ఫేస్బుక్లోనో ఇక్కడ చూస్తుంటాం. ఏంటంటే మీకు ఇన్ని లైక్స్ కావాలంటే, ఇన్ని వ్యూస్ కావాలంటే, ఎంతమంది సబ్స్క్రిప్షన్ కావాలంటే ఈ వెబ్సైట్కి రండి అని చెప్తుంటారు. వాటిని ఎంతవరకు నమ్మవచ్చు? వాటిలో కూడా కొన్ని జెన్యూన్ ఉంటాయి సార్. అంటే జెన్యూన్ అంటే ఎట్లా అంటే వీళ్ళు ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్న తర్వాత అట్లాంటి వాళ్ళందరినీ ఒక టుగెదర్ తీసుకొచ్చే ప్లాట్ఫామ్స్ కొన్నిటిని క్రియేట్ చేస్తారు. చేసి కొంతమంది ఉన్నారు ఏం చేస్తారంటే మీ యొక్క లింక్ ని వాళ్ళ యూజర్స్ అందరికీ పంపిస్తారు, షేర్. ఆ షేర్ వల్ల చాలా మంది చూసి మీ దానికి వ్యూస్ కానీ లైక్ కానీ రావడం జెన్యూనిటీ ఉంది. ఇంకొన్ని ఏంటంటే ఆటో లైకర్స్, ఆటో కామెంట్స్ అనే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆటో వ్యూస్, ఆటోమేటిక్ లైకర్స్, ఆటోమేటిక్ వ్యూస్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అందులో పేమెంట్ చేసినప్పుడు ఏంటంటే విపరీతమైన లైక్స్, కామెంట్స్ మీకు వస్తాయి. ఎట్లా అంటే బాట్ అంటాం మనం. సో ఇట్స్ క్రియేటెడ్ బై కంప్యూటర్, డిలీటెడ్ బై కంప్యూటర్, జనరేటెడ్ బై హ్యూమన్. ఓకే, ఇట్లాంటి బాట్స్ ఏం చేస్తాయంటే ఆటోమేటిక్గా ఫర్ సపోజ్ ఒక యూట్యూబర్ ఒక వీడియోని క్రియేట్ చేసిండు, అది పెట్టిండు, చాలా లైక్స్ ఉన్నట్టు చూపించుకోవాలనుకున్నాడు. సో లైక్స్ అనేటి ఆటోమేటిక్గా ఒకటే రోజులో ఒక 10,000, 15,000, 20,000 లైక్లు కొనుక్కున్నాడు డబ్బులు పెట్టి. ఒక 1 వీక్, 10 days, 1 month తర్వాత యూ కెన్ సీ డిక్రీజింగ్ లైక్స్. ఎందుకంటే ఆ బాట్ యొక్క డే అయిపోయిన తర్వాత ఆ బాట్ ఎక్స్పైర్ అయిపోతుంది. బాట్ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు బాట్ కొట్టిన లైక్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. సో మీరు ఒక రోజు చూసినప్పుడు దాని వ్యూస్ అనేటి 1,00,000 ఉన్నాయి అనుకుందాం, మళ్ళీ తర్వాత చూసినప్పుడు దాని వ్యూస్ అనేది 40,000 పడిపోతుంది. మళ్ళీ ఇంకొన్ని రోజులు అయినా కొద్దీ దాని వ్యూస్ అనేవి ఇంకా పడిపోతాయి. యాక్చువల్గా వ్యూస్ పెరుగుతూ ఉండాలి కదా, ఎందుకు పడిపోయింది అంటే వ్యూస్ క్రియేటెడ్ బై బాట్స్ ఆర్ లైక్స్ క్రియేటెడ్ బై బాట్స్. ఇట్లాంటి సర్వీసెస్ కూడా ఉన్నాయి అన్నమాట. సర్వీసెస్ ఓకే, ఆ పేరుతో మోసాలు కూడా ఉన్నాయి కదా. ఆ పేరుతో మోసాలు కూడా ఉన్నాయి. వాటికి ఎలా ప్రివెంట్? ఇది ఎవరు తీసుకుంటారు సార్ ఎక్కువ అంటే, ఒక ప్రొఫైల్ ఉంది, నా ప్రొఫైల్కి ఎక్కువ లైక్స్, ఫాలోవర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటి సర్వీసెస్కి ఆప్ట్ చేసుకుంటారు. వీళ్ళు జెన్యూన్ లైక్స్, జెన్యూన్ షేర్స్ అట్లా ఇట్లా అని చెప్పేసి ఇచ్చిన తర్వాత కొంత అమౌంట్ చెప్తారు. ఎప్పుడైతే అమౌంట్ చెప్తారో ఇమ్మీడియట్గా వీళ్ళని బ్లాక్ చేసేస్తారు. అమౌంట్ పంపించిన వెంటనే దిస్ పర్సన్ విల్ బి బ్లాక్డ్. ఆ అమౌంట్లు కూడా చిన్న చిన్న అమౌంట్లే తీసుకుంటారు, 2,000, 5,000 అట్లా. ఆ 2,000 కోసం, 5,000 కోసం వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఎక్కువ ఫాలో అప్ చేసే సిచ్యువేషన్ కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే
కొంచెం రెప్యుటేషన్ బేసిస్లో కూడా కంప్లైంట్ చేయకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. సో వ్యూవర్స్లో కూడా చాలా మంది ఉండొచ్చు కామెంట్ చేయడానికి కానీ, దాని తర్వాత ఇది కానీ మేము సైబర్ క్రైమ్లో ఇంత డబ్బులు పోగొట్టుకున్నామని చెప్తే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ నామోషికి కూడా చాలా మంది చెప్పుకోలేని సిచ్యువేషన్స్లో ఉంటారు. సో అందుకే గవర్నమెంట్ అప్డేటెడ్ విత్ 1930 1930కి కాల్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. దాని తర్వాత cybercrime.gov.in అనే వెబ్సైట్లోకి పోయి కూడా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేవి కాన్ఫిడెన్షియల్గానే ఉంటాయి కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. సో బెటర్ పీపుల్ కెన్ యూజ్ ద సర్వీసెస్. మ్యాక్సిమం ఇప్పుడు ఒకప్పుడు మాల్స్కి వెళ్ళే వాళ్ళు, తర్వాత షాప్స్, మాల్స్, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ చేస్తున్నారు. అవును సార్, గంటలు ఆన్లైన్ షాపింగ్. మేజర్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో పండగలకు ఆఫర్లు ఇవి చూస్తుంటారు. సో ఆ యాప్లో షాపింగ్ చేయడం అనేది కూడా ఏమైనా ఇబ్బంది పెడుతుందా మనల్ని? అక్కడ మన ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళడం కావచ్చు, వాటెవర్. ఇన్ఫర్మేషన్ బయటికి అంటే మనం సెర్చ్ చేసిన ప్రోడక్ట్ని మనకి రెగ్యులర్గా డే టు డే లైఫ్లో మనం ఏ అప్లికేషన్ యూజ్ చేసినా ఇదే యాడ్ని వాడు పాపులేట్ చేస్తూ ఉంటాడు కొనుక్కునే వరకు. కొనుక్కున్న తర్వాత మనకు మళ్ళీ యాప్ గురించి, ఆ పర్టికులర్ థింగ్ గురించి అడ్వర్టైజెస్ రావు. బట్ అమెజాన్ వల్ల ఇబ్బంది ఎలాంటివి ఉంటాయి సార్ అంటే, సో అమెజాన్ విల్ ట్రాక్ ఎవ్రీథింగ్. ఎందుకంటే అమెజాన్ అనేది ఒక కొత్త వాయిస్ అసిస్టెంట్ తోటి కూడా తీసుకొని వచ్చింది. మీకు అలెక్సా అనేది ఐడియా ఉంది. అవును. సో అలెక్సా లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ ఏమన్నా ఉన్నాయంటే, ఏదైనా వర్చువల్ వాయిస్ అసిస్టెంట్స్ మన దగ్గర ఉన్నాయంటే హోమ్లో, మనం దాని ముంగట ఏది డిస్కస్ చేసుకున్నా, లాస్ట్ టైం మనం వీడియోలో డిస్కస్ చేసినట్టు ఆ వర్చువల్ అసిస్టెంట్ అనేది మొత్తం గ్యాదర్ చేసుకుంటుంది మన ఇన్ఫర్మేషన్ని. సో ఆటోమేటిక్గా మన ఇన్ఫర్మేషన్ వన్ ఆఫ్టర్ వన్ లీక్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి కూడా మళ్ళీ టెలిగ్రామ్ గ్రూప్లలో పెడుతున్నారు. సో ఈ లింక్స్ కూడా కొన్ని రకాలుగా ప్రమాదకరమే సార్. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్లో ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో, ఇప్పుడు November 26, 27, 28 ఈ టైంలో బిగ్ ఫ్రైడే లాంటి కొన్ని సేల్స్ ఉంటాయి, బ్లాక్ ఫ్రైడే అని అదని ఇదని. సో ఆ సేల్ టైంలో ఏం చేస్తారంటే అమెజాన్లో ఇప్పుడు $1,500 ఉన్న ప్రోడక్ట్ ఆ బిగ్ ఫ్రైడే ఆ సేల్లో మనకి $700 వస్తుంది అని లింక్ ఇస్తారు. ఆ లింక్ మేబీ మెలీషియస్ లింక్. ఓకే. ఒకవేళ అవును ఈవెంట్ ని బేస్ చేసుకొని లింక్స్ క్రియేట్ చేసేస్తున్నారు. ఈ సేల్ ఆ సేల్ అని చెప్పేసి లింకులు క్రియేట్ చేస్తారు. లింక్ క్రియేట్ చేసిన వెంటనే సేమ్ ఆటోమేటిక్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆ లింక్ మన దాంట్లో ఇన్ కేస్ ఇన్స్టాల్ అయితే డిపెండ్స్ అపాన్ ద సెక్యూరిటీ మెకానిజమ్స్. అందరూ మళ్ళీ వ్యూవర్స్ అంతా ఇది మాకు తెలుసు, మా ఫోన్ చాలా సేఫ్, నేను అప్డేటెడ్ ఫోన్ ₹1,00,000 ఫోన్ వాడుతున్నా అని చెప్పడానికి ఉండదు. సో 5,000, 10,000 ఫోన్లు వాడేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి, దాని తర్వాత అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా కొంచెం ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడే వాళ్ళలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి చాలా కామన్గా జరుగుతాయి. రైట్. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, మీ ఫోన్ మిమ్మల్ని వింటోంది, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. మా ఫోన్ మమ్మల్ని వినడం మాత్రమేనా, మా ఫోన్ మమ్మల్ని చూస్తుంది కూడా? సార్ 100% చెప్పాలి అంటే చూసే ఛాన్సెస్ తక్కువనే ఉంటాయి. అంటే ఉండవు అని చెప్పట్లేదు, తక్కువ ఉంటాయి. బట్ డిపెండ్స్ సార్, డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్, డిపెండ్స్ అపాన్ ద టైమ్. ద కెమెరాస్ ఆటోమేటికలీ విల్ ఓపెన్. వన్స్ అపాన్ అ టైమ్ ల్యాప్టాప్స్లో మాత్రం ఈ యొక్క బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీ అవి చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ ల్యాప్టాప్లలో ఒకవేళ కెమెరా ఆన్ అయితే పక్కన గ్రీన్ కలర్ లైట్ ఎనేబుల్ అవుతూ ఉంటుంది. బట్ ఓల్డ్ వాటికి ఆ లైట్ ఎనేబుల్ అవ్వవు. అట్లాంటి వాటిల్లో చాలా ఈజీగా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి బగ్ అవుతాయి. ఎందుకు చెప్తున్నా సార్ ఇది అంటే, చాలా మంది ఫ్రీ వస్తుంది కదా అని చెప్పేసి పెయిడ్ మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా ఫ్రీగా ఇంటర్నెట్లో గెట్ ఇన్ టు పీసీ లాంటి వెబ్సైట్లోకి పోయి ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకుంటారు, విండోస్ యాక్టివేట్ చేసుకొని. సో అట్లాంటి వాళ్ళల్లో ఇట్లాంటి కెమెరాని మ్యానిపులేట్ చేసి మన యొక్క వీడియోని రికార్డ్ చేసే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఆథరైజ్డ్ షాప్స్ నుంచి కాకుండా చాలా మంది రకరకాల యాప్స్లో మొబైల్స్, ఐఫోన్ ఉంది, మనం ఐఫోన్ ఇక్కడికి వెళ్ళి కొనుక్కే బదులు రకరకాల యాప్స్లో తక్కువ రేట్ కానీ ఇంకా అమ్ముతుంటారు. సో అటువంటి వాళ్ళు అలా చేయడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంటుంది? అటువంటి వాళ్ళు ఐఫోన్లో చేయడానికి కొంచెం తక్కువ సార్. కాకపోతే ఐఫోన్ క్లోన్డ్ కాపీస్ వచ్చేసినాయి ఇప్పుడు. ఓహో. సో ₹75,000 విలువ చేసే ఐఫోన్ మీకు 25,000కే ఇచ్చేస్తారు వాళ్ళు. మేము నోయిడా నుంచి వెళ్ళి, ఢిల్లీ నుంచి వెళ్ళి పంపిస్తున్నామని చెప్పేసి ఫేక్ ఐఫోన్. ఎస్, అట్లా చెప్తారు. కాకపోతే దట్ విల్ బి ఫేక్ ఐఫోన్. మనం దాని క్వాలిటీని, దాని యొక్క బటన్స్ ని, దానిలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ ని చూసి చెప్పొచ్చు అది ఫేక్ అని చెప్పి. సో అట్లాంటి స్కామ్లు కూడా నడుస్తూ ఉన్నాయి. వాడు ఏం చేస్తాడు, మీరు క్యాష్ ఆన్ డెలివరీ కాకపోతే ఒక ₹2,000 మీరు ముందే పే చేయాలి అంటాడు. వీడు ₹1,000, $2,000 కడతాడు. ఫోన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఎవరైతే పర్సన్ మీకు ఇస్తారో డెలివరీ బాయ్ ఇచ్చే ముందే మీరు డబ్బులు కట్టేసేయాలి. మీరేమనుకుంటారు, చేతికి ఫోన్ వచ్చేసింది, డబ్బులు కట్టిన తర్వాత సిగ్నేచర్ చేస్తారు, మీరు ఫోన్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినాక ఐఫోన్ ఉంటుంది, బట్ అది ఒరిజినల్ ఐఫోన్ కాదు, మీకు కూడా తెలుస్తుంది. ఐఫోన్ క్లోన్ కాపీ. వాడుతున్నప్పుడు తెలిసిపోతుంది, Day 1 లోనే తెలిసిపోతుంది. బట్ మళ్ళీ మనం వాడికి రీచ్ అయ్యే లోపల ఆ వెబ్సైట్ అయినా పని చేయకుండా ఉండొచ్చు, వాడి మొబైల్ అయినా సరే స్విచ్ ఆఫ్ రావచ్చు. సరే, చివరిగా ఎలాన్ మస్క్ కూడా
మొబైల్స్ తీసుకొస్తున్నాడు అని విన్నాను. ఎస్, టెస్లా ఫోన్. టెస్లా ఫోన్స్. Correct. సో టెస్లా ఫోన్స్ గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇప్పటివరకు మనం యాపిల్ మోర్ చూడాలి సెక్యూర్డ్ sir. ఇన్ ద వరల్డ్ అని చెప్పి వింటున్నాం. యా, సో యాపిల్ కాంపిటీటర్గా చెప్తున్నారు ఆయన. కాంపిటీషన్ అనేది లేదు సార్. యాపిల్ బ్రాండ్ పేరుతోటి సేలింగ్ చేసేస్తుంది. మ్మ్. సో ఎలాన్ మస్క్ కూడా బ్రాండ్ పేరుతో సేల్ చేసేయచ్చు. కాకపోతే అడ్వాన్స్ ఫీచర్ మనం విన్న దాని ప్రకారం ఏంటంటే ఛార్జింగ్ అవసరం లేదు, మ్మ్. సూర్యరశ్మి తోటి ఛార్జింగ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మ్మ్. ఇంటర్నెట్ తో సంబంధం లేదు, రీఛార్జుల తోటి మళ్ళీ టెస్లా శాటిలైట్ కి కనెక్ట్ చేసుకొని ఆల్ ఓవర్ ద గ్లోబ్ వాడుకోవచ్చు అన్న ఫీచర్ ని తీసుకొచ్చారు. కాబట్టి మేబీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతా ఉంది డే బై డే. కాబట్టి దట్ విల్ బి యూస్ఫుల్, బట్ వీ నీడ్ టు చెక్ ఎట్ వాట్ కాస్ట్ ఇట్ విల్ కమ్. మ్మ్. మళ్ళీ యాపిల్ కి కాంపిటీషన్ కదా అని చెప్పేసి 2 లక్షలకు 3 లక్షలకు ఫోన్ అమ్మిందంటే మాత్రం అంటే సాధారణంగా- కాదుగా, కొంచెం ఎలైట్ టీమ్ అంతా ఓకే. మేము ఇప్పుడు యాపిల్ చాలా మంది స్టేటస్ సింబల్ గా కూడా వాడుతున్న వాళ్ళు Yes, ఉంటారు. yes. సో 3 లక్షల ఫోన్ అంటే మేము అది వాడవచ్చు అని ఆ ఎలైట్ టీమ్ ని టార్గెట్ చేశాడేమో మస్క్. 100% సార్, ఇట్ కుడ్ బి. సో వన్స్ మార్కెట్ లోకి రిలీజ్ అయిన తర్వాత, ప్రైస్ చూసిన తర్వాత, స్పెసిఫికేషన్స్ చెక్ చేసిన తర్వాత కానీ మనం చెప్పలేము. బట్ హోప్ సో సార్, అట్లాంటి సెక్యూర్డ్ మొబైల్స్ ఏమన్నా వచ్చినాయి, శాటిలైట్ కనెక్టెడ్, ఈ ఇంటర్నెట్ తో సంబంధం లేదు, గవర్నమెంట్స్ కి దాని తర్వాత ప్రైవేట్ ఎంటిటీస్ కి ట్రాక్ చేసే, హ్యాక్ చేసే ఛాన్సెస్ లేని ఫోన్స్ వస్తున్నాయి అంటే ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. అలా కాదుగా, ఇప్పుడు గవర్నమెంట్కి ట్రాక్ చేసే అవకాశమే లేని ఫోన్స్ ఉంటే అది సంఘ విద్రోహ శక్తుల చేతిలో పడవచ్చు కదా. అది చెప్పేది ఏంటి అంటే, అమెరికా లాంటి కంట్రీలో డెమోక్రటిక్ కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు ఈ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్లాంటి వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు. ఈవెన్ దో వీళ్ళు చెప్పినా కూడా వాళ్ళకి ఏదో ఒక రకమైన యాక్సెస్ అనేది ఉంటా ఉంటది. సో మనలాంటి కంట్రీలోకి వచ్చినప్పుడు మాత్రం 100% గవర్నమెంట్ విల్ ట్రాక్ ఎవ్రీ ఫోన్. షుడ్ ట్రాక్. ఇట్ విల్ ట్రాక్ సార్. ఇప్పుడు చైనా నుంచి వచ్చిన ఫోన్లు అయినా సరే, వేరే కంట్రీ నుంచి వెళ్ళి ఇంటిగ్రేట్ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్న ఫోన్లు అయినా సరే, ఏ ఫోన్ అయినా సరే భారతదేశ గవర్నమెంట్ పరిధిలో ఉండాలి కూడా. ఉండాలి కదా, ఉండాల్సిందే. సో ఇంటర్నెట్ యూసేజ్ లేకుండా ఫోన్ వస్తుంది అంటే ఇప్పటివరకు ఉన్నాయా వరల్డ్ లో అటువంటి ఫోన్లు? లేవు సార్. యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు శాటిలైట్ ఫోన్స్ అనేవి మీకు తెలిసింది, Satellite phone, okay. సేమ్. కాకపోతే శాటిలైట్ ఫోనే ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే స్మార్ట్ ఫోన్ చేసిండు. అప్పుడు శాటిలైట్ ఫోన్ అంటే మీకు తెలుసు కదా సార్, రిసీవర్ లాగా పెద్దగా ఉండేది, దానికి ఒక యాంటీనా, దాన్ని దే యూజ్ టు డూ ఇట్. దాసరి నారాయణరావు గారు కూడా శాటిలైట్ ఫోన్ వాడేవారు అనేది మనందరికి తెలుసు. ట్రాయ్ నుంచి స్పెషల్ అప్రూవల్స్ తీసుకొని, సో ఫ్యూ పీపుల్ కి మాత్రమే ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే మన నెంబర్ డిస్ప్లే అవ్వకుండా ప్రైవేట్ గా యూజ్ చేసుకోవడానికి దట్ ఈస్ యూస్ఫుల్. బట్ కమింగ్ టు టెస్లా, ఇదేమైతుంది అంటే టెస్లా ఎలాన్ మస్క్ కి చాలా శాటిలైట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆర్బిట్ లో. సో ఆ శాటిలైట్స్ అనేవి వరల్డ్ వైడ్ గా యూజ్ అవుతా ఉంటాయి. సో ఏ ఇంటర్మీడియటరీ అయినా సరే, ఎలాన్ మస్క్ అయితే దేవుడు కాదు కాబట్టి ఎలాన్ మస్క్ కూడా గవర్నమెంట్ కి లయబుల్. హీజ్ ఏ ఇంటర్మీడియటరీ. ప్రతి ఇంటర్మీడియటరీ ఏ ఒక్క గవర్నమెంట్ కైనా సరే బద్దుడై ఉండాలి. లేదంటే టెలిగ్రామ్ ఓనర్ని ఎట్లయితే అరెస్ట్ చేసారో, ఏ పర్సన్ అయినా సరే అప్రహెండ్ చేసే అధికారం ఎవ్రీ గవర్నమెంట్ కి ఉందన్నమాట. సోషల్ మీడియాలో ఇవన్నిట్లలో ఉన్న పుకార్ ఏంటిది అంటే ఇట్స్ లెస్ ప్రైస్ కే వస్తుంది, చాలా తక్కువ రిలీజ్ చేయగలుగుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫోన్ అయితే చాలా స్మార్ట్ కనపడుతుంది చూడడానికి, కొత్త ఆవిష్కరణలు ఆల్వేస్ అట్లే ఉంటాయి. టు అట్రాక్ట్ దెమ్ స్మార్ట్ గా తయారు చేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా చాలా ఇష్యూస్ మాట్లాడదాం. సో మీరు ఎవరైనా వ్యూవర్స్ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సైబర్ క్రైమ్కి సంబంధించి, ఈ యూసేజ్కి సంబంధించి, మొబైల్లో అప్లికేషన్స్కి సంబంధించి మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా మీరు జస్ట్ కామెంట్ చేయండి. వాటికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్లో మనీష్ గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.